మహాసేన రాజేష్ గారు కూడా మనతో ఉన్నారు ఇవాళ. సో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. సత్యమూర్తి గారు, మీ రియాక్షన్ ఏంటి? అంటే చంద్రబాబు నాయుడుకి ఇది లాస్ట్ ఎలక్షనో కాదో మనకు తెలియదు, కానీ పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్లో ఓడిపోతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఇది చివరి ఎలక్షన్. ఓడిపోతే ఏంటి అంటే చెప్తున్నా, అంటే రిజల్ట్స్ రావాలి కదా. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం ఇది ఖచ్చితంగా చివరి ఎలక్షన్. నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయటానికి ఆయనే 2-3 సార్లు ఆలోచించుకోవాలి. పులివెందుల ఎమ్మెల్యేగా మళ్ళీ కంటెస్ట్ చేయాలా వద్దా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. ఎందుకంటే ఇది హార్డ్ కోర్ పులివెందుల రూరల్. ఇది ఎక్కడ చాలా ఎన్నికల్లో ఆ రూరల్ మండలంలో మెజారిటీ వచ్చింది వీళ్ళకి. అటువంటి చోట ఇప్పుడు ఓడిపోయిన అంటే ఇప్పుడు అంటే ఇంకా రిజల్ట్ రాలేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే 2 చోట్ల ఆయన కూడా ప్రచారం చేసి వచ్చారు కాబట్టి ఇక్కడ 2 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగితే, నువ్వు అడిగింది రీపోలింగ్ కదా, మరి అది పెట్టారు కదా. బాయ్కాట్ చేయడం అయినా జనం క్యూ లైన్లో నిలబడి ఓట్లేశారు. అంటే దాని అర్థం మీరు చెప్పారు, మీ ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు. అంటే నిన్ను ప్రజలు డిఫై చేస్తున్నారు, అది గమనించాలి. సెన్సిబుల్ పాలిటీషియన్ ఎవరైనా సరే ప్రజల మనస్తత్వం ఎట్లా ఉన్నది, ఎటుపోతున్నారు వాళ్ళు అని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఆ స్పృహ లేకుండా నీకు ప్రజలు ఎటువైపు చూస్తున్నారు, ఏమి కోరుకుంటున్నారు అనే ఆలోచన లేకుండా వచ్చి మాట్లాడటం, లేకపోతే పోలీసుల్ని మీరు ఇంకొక విషయం గమనించాలండి. అంతకుముందు పోలీసులు కొంచెం సైలెంట్గా ఉన్నారు. వైసీపీ వాళ్ళ మీద పెద్దగా కేసులు పెట్టలేదు, వాళ్ళనేం పెద్ద అంత ఇదిగా లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బట్టలెప్పదీసి కొడతా, సప్త సముద్రాల అవతల ఉన్న లాక్కొచ్చి కొడతా అని స్టేట్ పోలీసుల్ని ఉద్దేశించి మాట్లాడటం మొదలుపెట్టాడో మీరు చూడండి, క్షేత్రస్థాయిలో వైసీపీ కార్యకర్తలందరినీ పోలీసులు కేసులు పెడుతున్నారు. అంటే వీళ్ళు కూడా రప్పరప్ప అంటున్నారు, వీళ్ళు కూడా రప్పరప్ప అంటున్నారు, కత్తులు పట్టు తిరుగుతున్నారు, కేసులు పెడుతూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేస్తున్నది ఎందుకు అంటే పోలీసుల్ని రెచ్చగొట్టడానికి. ఈ రోజున కూడా పులివెందుల ఉప ఎన్నికలు, జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఆయన డిఐజీ క్యాస్ట్ని ప్రస్తావించే విధంగా ఇతను మాట్లాడుతూ ఉన్నాడు. అంతకు ముందర కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు అంటే క్రిటికల్ సిచ్యుయేషన్ వచ్చినా కానీ క్యాస్ట్ కార్డుని ప్లే చేయటం అనేది ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. ఆ అలవాటుతోటే దిగజారిపోతూ ఉన్నాడు. ఆ అలవాటు క్యాస్ట్ని గుర్తు చేసే విషయం నీకు ఎందుకు వస్తున్నది, నీకు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్లోకి వస్తూ ఉన్నావు అంటే నీకు పాలిటిక్స్ ఎట్లా చేయాలి ఏంటి అనేది నీకు తెలీదు. పాయింట్ నెంబర్ 1, నువ్వు నేర్చుకోవు, నీకు అర్థం కాదు, ప్రజల మనోభావాలను గ్రహించటం నీకు చేత కాదు. చంద్రబాబు నాయుడు ఇటువంటి ఈ విషయాలన్నిటిలో కూడా ఆయన చాలా నింపాదిగా ఆలోచించి డెసిషన్స్ తీసుకునే మనిషి కాబట్టి, తల పండిపోయి ఉన్నాడు కాబట్టి 23 స్థానాల నుంచి 164 స్థానాలకు వచ్చాడు. నీ పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలి కదా. మాట్లాడేటప్పుడు నాలిక కంట్రోల్లో పెట్టుకోకపోతే ఏం జరుగుతుందో చాలామంది వీళ్ళు జైల్లో ఉన్నవాళ్ళు వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాం కదా. అయినా కానీ అదే విధంగా మాట్లాడటం, మరి అత్యంత నీచంగా మాట్లాడటం. చంద్రబాబు నాయుడు నెక్స్ట్ ఎలక్షన్లో నువ్వు చెప్తావా?
ఆయన్ని ఇట్లా చాలామంది చాలాసార్లు అనుకున్నారు. మీ నాయనే అన్నాడు చాలాసార్లు, మీ నాయన కూడా అన్నాడు నీ పార్టీ లేకుండా చేస్తా అన్నాడు. తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. అంటే వ్యక్తిగతంగా మనం విమర్శించటం అనేది అది కరెక్ట్ కాదు, మనం కూడా చెయ్యం, అటువంటి పనులు మనం చెయ్యం. కానీ ఏం జరిగింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అటువంటి అంటే ఓపెన్ సీక్రెటే అది. ఓపెన్ సీక్రెట్ కదా. నీకు మొత్తం అంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యావు, నువ్వు బై ఛాన్స్ అయ్యావా, ఒక్క ఛాన్స్ అని అడిగి అయ్యావా, అది కూడా తీసి పక్కన పెడతావు. నీకు ప్రజలు ఓటేశారు, నువ్వు అయ్యావు. అయిన తర్వాత నువ్వు ప్రవర్తించిన తీరు ఎలా ఉంది? నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికన్నా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎంత ద్రోహం చేశాడనేది ఒక్కొక్కటి వెళ్ళడం బయటకు వస్తున్నాయి. రైట్, బయటకు వస్తుంది. దాంట్లోకి వెళ్ళాము.